నమస్కారం అండి. శివరామకృష్ణ, ఎస్ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం, నిన్న నుంచి 2025-26 సంవత్సరానికి గాను కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందండి. పిల్లలు ఇప్పుడిప్పుడే స్కూల్స్కు బయలుదేరుతున్నారు. నాకు తెలిసి ప్రజెంటేషన్ నిన్న ప్రజెంట్ పీపుల్ ఒక 40-50% అన్ని స్కూళ్ళల్లో ఉందండి. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసో తెలియదో చైల్డ్ ఇన్ఫోలో మీ పేర్లు వస్తున్నాయి. ఆపార్ ఐడి అనేది ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళని కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో తీసుకోమని చెప్పేసి మనకు జీవో పాస్ చేశారు. అలాగే ప్లే స్కూల్స్ కూడా 1000 ప్లే స్కూల్స్ వరకు కూడా గవర్నమెంట్ నుంచి పెట్టాల్సిన అవసరంగా ఉందని చెప్పారు. దానికి అనుగుణంగానే ప్రైవేట్ వ్యవస్థలలో కుప్పలుగా ఎన్నెన్నో స్కూల్స్ వస్తున్నాయి. చాలా సంవత్సరాల నుంచి కూడా స్కూల్స్ నడుస్తున్నాయి. అందులో తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీ అందరికీ చైల్డ్ ఇన్ఫో ఆపార్ ఐడి వస్తుందా లేదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొత్త స్కూళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ టైంలో పర్మిషన్ ఉండకపోవచ్చు, వాళ్ళకు అనుగుణంగా కూడా కొన్ని పర్మిషన్స్ రాకపోవచ్చు. అయినను వాళ్ళు పేపర్ అప్లై చేసుకుంటే వాళ్ళకు వస్తుంది. కాబట్టి వాళ్ళను అడగండి, మీరు పేపర్ అప్లై చేశారా లేదా, లేదంటే మీరు ఎప్పుడు అప్లై చేసుకుంటున్నారని చెప్పేసి. అదేవిధంగా చాలా స్కూళ్ళు ఒక బిల్డింగ్ పర్మిషన్ ఉండి ఇంకో బిల్డింగ్ పర్మిషన్స్కి వెళ్తున్నాయి. అలాంటప్పుడు అక్కడ వాళ్ళను కూడా అడగండి, మీరు బిల్డింగ్ షిఫ్టింగ్ చేశారా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోండి. ఈ విధంగా మన వ్యవస్థలో చాలా స్కూల్స్ పేద బడుగు బలైన విద్యార్థులకు చదువు అందించాలనే ఉద్దేశంతో చాలామంది నిరుద్యోగులు వాళ్ళు విద్యా వ్యవస్థలలో బీఎడ్లు చేసి డిఎస్సీలు రాసి జాబు రాకపోతే ఒక ప్రైవేట్ స్కూల్ వ్యవస్థలలో పనిచేస్తూ వాళ్ళు కొన్ని పెట్టుబడులు పెట్టుకుంటూ ప్రైవేట్ స్కూల్ వ్యవస్థలలో వాళ్ళు రికగ్నైజ్ చేసుకుంటూ ఆ విధంగా ప్రభుత్వానికి ఏదో విధంగా చేదోడు వాదనంగా తోడ్పాటును అందిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలందరికీ మీ అందరికీ విజ్ఞప్తినంగా, ఎన్ని కొత్త స్కూల్స్ వచ్చినా ఒకప్పుడు ఇప్పటి పాత స్కూళ్ళు ఒకప్పటి కొత్త స్కూల్లే. వాళ్ళు అప్పుడు ఆ టైంలో వాళ్ళకు రికగ్నేషన్స్ లేకపోవచ్చు, వాళ్ళు రికగ్నైజ్ తెచ్చుకున్న వాళ్ళే. కాబట్టి ఎవరెవరైతే విద్యా సంస్థలు స్టార్ట్ చేస్తున్నారో ప్రభుత్వాలకు అనుగుణంగా, ప్రభుత్వాలకు నిబంధనలకు అనుగుణంగా మీరు ఆ పేపర్స్ను ఆ విధంగానే సబ్మిట్ చేసి మీరు రికగ్నైజేషన్ తెప్పించుకుంటే విద్యార్థులకు నష్టపోకుండా వాళ్ళకు బోనఫైలు కానీ టీసీలు కానీ ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అన్రికగ్నైజ్ స్కూల్స్ కావచ్చు, రికగ్నైజ్ స్కూల్స్ కావచ్చు, షిఫ్టింగ్ బిల్డింగ్లు కావచ్చు, ప్రతి కరస్పాండెంట్కు విజ్ఞప్తి ఏమనగా, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా బిజినెస్ చేయొచ్చు, ఎవరైనా స్కూల్స్ పెట్టచ్చు. రూల్స్ ప్రకారం ప్రభుత్వానికి అనుగుణంగా వాటి నిబంధనల ప్రకారం పాటిస్తూ ఎవరైనా వ్యవస్థలో ఉండొచ్చు. మొట్టమొదటే అందరికీ అన్ని నిబంధనలు రాకపోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరు జాయిన్ చేసేటప్పుడు ఆ స్కూల్కు రికగ్నైజేషన్ ఉందా లేదా, లేని పక్షంలో వాళ్ళు అప్లై చేస్తున్నారా లేదా. ఎందుకంటే మీ విద్యార్థి ఒక సంవత్సరం చదువుకున్నప్పుడు ఆ సంవత్సరానికి చదువుకున్న టీసీ కానీ బోనఫైడ్ రావాలంటే మీరు అది ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. రెండవది, విద్యాసంస్థల అధినేతలారా, ఈ విద్యార్థుల భవిష్యత్తు మనుగడకై మీరు ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా మీ పాఠశాలను అదేవిధంగా పెట్టి అదేవిధంగా మీరు పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పేసి, విద్యార్థులను మోసం చేయకూడదని, అలాగే ఈ విద్యా సంస్థలలో పోటీతత్వం అనేది పెరిగింది. ఆ పోటీతత్వంలో భాగంగా మేము గొప్ప అనకుండా ప్రతి విద్యార్థికి నైపుణ్యంతో కూడుకున్న విద్యను అందించాలని చెప్పేసి తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచించండి. విద్యా సంస్థల అధినేతలారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మనమందరం కలిసి ప్రభుత్వాల అనుబంధ సంస్థలకు, ప్రభుత్వాల నిబంధనలకు లోబడి
ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను.